తులారాశి వాళ్ళందరికీ కూడా 18వ తారీఖు ఫిబ్రవరి 2024 నుంచి 24 ఫిబ్రవరి వరకు ఎలా ఉందో ఈ వారం చూద్దాం. మరి శుక్రుడి యొక్క మార్పు అద్భుతంగా ఉందండి. మకరంలో శుక్రుడి ప్రయాణం వల్ల తులారాశి వాళ్ళకు ఎంతో మేలు జరిగిందండి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనడానికి ఎంత అనుకూలంగా టైం వచ్చిందంటే సూపర్ అన్నమాట. మానసిక ఆందోళనని తగ్గిపోయి ఆరోగ్యం బాగుంటుంది తులారాశి వాళ్ళకి. ముఖ్యంగా రావాల్సిన డబ్బు సమయానికి రావటం, కుటుంబంలో ఆనందం, ప్రశాంతత, పిల్లల చదువులో పురోగతి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లేకపోయినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ఉండి విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా అన్నీ కూడా మీరు కలిగి ఉంటారని చెప్పొచ్చు. తల్లి ఆశీర్వాదం బాగుంటుంది, పిల్లల చదువు బాగుంటుంది, విదేశీ యానాలు కలిసి వస్తాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారని కూడా మనం బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలండి. నరదృష్టి బాగా ఉంది మీ జాతకానికి ఈ వారం అంతా కూడా. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారండి. మంచి పురోగతి ఉంది. అలాగే పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆలోచించే వాళ్ళకి శుభవార్తలు ఉంటాయి. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారండి. అలాగే ఈ వారం కానీ చూసుకుంటే అదృష్టం కానీ బ్రహ్మాండమైన అదృష్టం కలిగి ఉంటారండి. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా తులారాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, మీ తెలివికి తగినటువంటి సత్కారాలు, సన్మానాలు కూడా జరిగే అవకాశాలు ఈ వారం బ్రహ్మాండంగా ఉందని నేను చెప్తున్నాను. అలాగే వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం ముందుకు దూసుకువెళ్తారని చెప్పాలి. ఖర్చుల విషయానికి వస్తే ఈసారి కాస్త అధికంగానే ఉండే అవకాశం ఉంది ఈ వారం. మరి మీరందరూ కూడా ఉదయమే లేచి సుమనస వందిత సుందరి మాధవి, అదేనండి మహాలక్ష్మి అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం అంటారు, శంకరాచార్య రాసింది, చదవండి, సూపర్గా ఉంటుంది.